అమీన్పూర్ బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు. మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయానికి వివిధ రూపాల్లో వచ్చిన మొత్తం ఆదాయం రూ. 47,99,783. హుండీ ఆదాయం రూ. 6,18,694. వివిధ సేవా టిక్కెట్లు ద్వారా రూ. 20,98,973. పలు టెండర్ల ద్వారా రూ. 20,82,116 ఆదాయం. గత సంవత్సరం కన్నా రూ. 10,10,982 ఆదాయం అధికం. ఈ 5 రోజులు పెట్టి ఇక్కడ ప్రతిదీ ముంగటం చేయడం జరిగింది. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఏఈ గారు కూడా ఇక్కడ కరెంటు విషయంలో ప్రతిరోజు ఇక్కడ ఉండి రాత్రి బావులు ఆయన 3 రోజులు ఇక్కడ ఉండి ఆయన కూడా మాకు చేయడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు మాకు ఇక్కడ ఆర్డీఓ గారి నుంచి ఎంఆర్ఓ గారికి గైడెన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్డీఓ గారు ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఇక్కడ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా మరి కార్యక్రమాలు చేయాలి కాబట్టి కోడ్లో ఎలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఇన్ఛార్జీలుగా మా ఈఓ గారికి ఇక్కడ మా మేడం గారికి మరి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారు ఫుల్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఫుల్ ఏది వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పి మరి ఈ ప్రోగ్రామ్ అంతా మీరు దగ్గర నుండి చేయాలంట అని చెప్పడం జరిగింది. ఆమె కూడా డిప్యూటీ ఎంఆర్ఓ గారు కూడా మరి ఈ కార్యక్రమాల్లో ఆయన కూడా మాకు అన్ని విధాలుగా సహకరించాడు. మరి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ సప్లై వాళ్ళు కూడా మాకు ఇక్కడనే పైననే ఈ యొక్క పెద్ద వాటర్ ట్యాంకులు ఉండడం వల్ల ఈ యొక్క భక్తులకు కూడా క్యూ లైన్లో వాళ్ళకు ఆ వాటర్ పైప్ లైన్ వేసి వాళ్ళకు ఫ్రీ వాటర్ ఇవ్వడం కూడా మాకు భక్తులు అందరూ సాటిస్ఫాక్షన్ అయ్యారని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ఈ కార్యక్రమానికి ఈ శివరాత్రి అన్ని విధాలుగా మేము భక్తులకు సౌకర్యాలు చేశామని మేము అనుకుంటున్నాము. మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా ప్రతిదీ ఈసారి మాకు భక్తులకు బయట ప్రజలకు తెలియజేయడం వల్ల భక్తులు కూడా చాలామంది రావడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా మరొకసారి మా తరఫున మా కమిటీ తరఫున ప్లస్ మా ఆఫీసర్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దిగ్విజయంగా చేశామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తూ ముగించుకుంటున్నాము.